దేవుని యొక్క నిర్ణయం ఎలా ఉంటుందంటే నీకు అర్థం కాదు. నేను నాశనం చేయాలి అని అనుకుంటే నీకు అసలు అర్థమే కాదు, అంత చక్కగా నాశనం చేసేస్తాడు. ఇప్పుడు మనం బోను పెడతాం, జంతువులకు కానీ ఎలకలకు కానీ దేనికైనా బోను పెడతాం. బోను పెట్టేటప్పుడు ఆ ఎలక కానీ ఆ జంతువు కానీ కోతి కానీ దేనిని చూసుకుంటూ వెళ్తుంది. బోను యొక్క ప్రమాదం దానికి తెలుసా? దానికి తెలియదు. అక్కడ పెట్టబడినటువంటి ఎరను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఆ జంతువు. వెళ్ళి ట్రాప్లో పడే వరకు కూడా దానికి తెలియదు. నీవు నాశనం అవ్వాలనంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ బోను ఉంటే అసలు వెళ్ళము, దగ్గరికే వెళ్ళం. అలాగే నీవు మోసగించబడాలంటే జీర్ణం చేసుకొని ఆనందించేటటువంటి రీతిగానే ఆ శోధన ఉంటుంది. శోధనలో ప్రవేశించుకున్నట్లుగా